మనం మా ప్రతినిధి రాజు దగ్గరికి వెళ్దాం. మా హైదరాబాద్ ప్రతినిధి ప్రధానంగా సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల సమితి ప్రధానంగా దృష్టి సారించినటువంటి పరిస్థితి 48 గంటలు గడవక ముందే 2 హామీలు అక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహాలక్ష్మి పథకం కానీ అలాగే ఏదైతే ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయలు పెంచడం. సో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు సంబంధించి విధి విధానాలపై చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లబ్ధిదారులకు ఎంపికకు సంబంధించి విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రజాపాలనలో ఇతర సమస్యలకు సంబంధించి 15 లక్షలకు దరఖాస్తులు దాదాపుగా వచ్చినటువంటి పరిస్థితి. సో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసే దిశగా దానికి సంబంధించి కార్యాచరణపై ఆయన చర్చించినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఇంకా మిగతా 4 హామీలు ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఏమైనా చర్చ వరకు వచ్చినటువంటి పరిస్థితి ఉందా? 15 లక్షల వరకు మనకి దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి ప్రజాపాలనలో. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ముఖ్యంగా ఈ రోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు, సమీక్షలు జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా సచివాలయంకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సిఐఐ ప్రతినిధులతో పారిశ్రామిక విధానాలపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అది ముగిసిన వెంటనే ఈ యొక్క 6 గ్యారంటీల పథకాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకంగా భావిస్తా ఉన్నారు. ప్రభుత్వం అయితే 100 రోజుల్లో ఇట్టి పరిస్థితుల్లో ఇవి 6 గ్యారంటీలు అమలు చేసి తీర్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రజాపాలన పేరుతోటి అభయహస్తం దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. అది ఈ రోజుతో గడువు కూడా ముగియడం జరిగింది. గత నెల 28వ తేదీన ప్రారంభమైనటువంటి దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజుతో ముగియడం జరిగింది. అయితే నిన్నటి వరకు మనం చూసుకున్నట్టయితే 1,09,00,000కు పైగా దరఖాస్తులు కూడా రావడం జరిగింది. ఈ రోజు కూడా భారీ ఎత్తున కూడా దరఖాస్తులు వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ ఫిగర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఈ యొక్క దరఖాస్తులో లబ్ధిదారులను ఏ విధంగా గుర్తించాలని చెప్పేసి కూడా అధికారులతో తీవ్రంగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం సచివాలయంలో ముఖ్యమైన అధికారులు ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్రటరీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఈ యొక్క అంటే లబ్ధిదారులను ఈ యొక్క అభయహస్తం లబ్ధిదారులను ఏ విధంగా గుర్తించాలి, దీనికి గుర్తింపు గల గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా చర్చిస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి కూడా ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు చేరాలి. అంతిమంగా ఉన్నటువంటి పేదవారికి ఎవరైతే పేదవారు ఉంటారో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరాలనే విధంగా కూడా ఈ గైడ్ లైన్స్ ఉండే విధంగా దాని యొక్క కసరత్తు గురించి అధికారులతో చర్చలు జరుపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 2 ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో వీటిని ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే ప్రారంభించడం జరిగింది, అమలు చేస్తా ఉన్నారు. ఇక మిగిలిన 4 గ్యారంటీలకు కూడా అతి త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులతో చర్చలు కూడా చేస్తా ఉన్నారు. అతి తొందరలోనే ఈ యొక్క అప్లికేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా 17th వరకు ఆన్లైన్ చేసిన తర్వాత ఈ యొక్క గ్రామాల్లో ఎక్కడైతే అప్లికేషన్స్ తీసుకున్నారో ఆయా గ్రామాల్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక అక్కడనే ఉండే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ యొక్క గైడ్ లైన్స్ ఉంటాయని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే మొత్తానికి ఇంకా గైడ్ లైన్స్ అయితే బయటకు విడుదల చేయలేదు. ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది లబ్ధిదారుల ఎంపిక కూడా ప్రభుత్వం కంటే ఇక్కడ హైదరాబాద్ లో ఎంపిక చేసే కంటే ఎక్కడైతే తీసుకున్నామో గ్రామం లెవెల్లో, మండలం లెవెల్లో అక్కడే ఎంపిక చేయాలి అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది. దీనికి సంబంధించి విధి విధానాలు కూడా అతి తొందరలోనే ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఏది ఏమైనా మేము అమలు చేసి తీరుతాము, 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. రాష్ట్రానికి నిధులు కూడా కావాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారంలోనే జీతాలు కూడా వేయడం జరిగింది. సో ఇక ఈ 6 గ్యారంటీలలో మిగిలిన 4 గ్యారంటీలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తాము అని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి విధి విధానాలు అతి తొందరలోనే ఖరారు చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.